My friend, I want to talk to you about the reward for your righteousness. నా స్నేహితులారా, మీ నీతికి సంబంధించిన బహుమానముల గురించి మీతో మాట్లాడకోరుచూ ఉన్నాను. In Psalm 5 and verse 12, 5వ కీర్తన 12వ వచనములో the Bible says, the Lord blesses the righteous. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే అని వాక్యం చెప్తోంది. And he surrounds the righteous with his favor as with a shield. నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు అని వ్రాయబడి ఉన్నది. He blesses the righteous people. ఆయన నీతిమంతులను ఆశీర్వదించువాడు. And he surrounds the righteous person with his protection. నీతిగల వ్యక్తిని ఆయన తన భద్రత చేత ఆవరించువాడు అయ్యున్నారు. How important righteousness is. నీతి అనేది ఎంత ప్రాముఖ్యమైనదో. Do not be afraid. భయపడకండి. God will make you a righteous person. దేవుడు మిమ్ములను నీతిమంతుడైన వ్యక్తిగా చేస్తారు. You will be righteous in the eyes of your own soul. మీ సొంత ఆత్మ దృష్టిలోనే మీరు నీతిమంతులుగా ఉండగలుగుతారు. Your heart will say you're a righteous person. మీ హృదయం చెప్తోంది మీరు నీతిమంతుడైన వ్యక్తి అని. And your family will say you're a righteous person. మీ కుటుంబం చెప్తోంది మీరు నీతిమంతుడైన వ్యక్తి అని. The people of the world will say you're a righteous person. లోక ప్రజలు మీరు నీతిమంతులైన వ్యక్తి అని చెప్తారు. And God says you are a righteous man, you're a righteous woman. మీరు నీతిమంతులైన వ్యక్తి, నీతిమంతులలో ఒకరిగా ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. He has purchased you with the blood that he shed for you on the cross. ఆయన సిలువలో మీ నిమిత్తమై చిందించిన రక్తము ద్వారా మిమ్మల్ని నీతిమంతులుగా కొని ఉన్నారు. And by his blood you become righteous. ఆయన రక్తము ద్వారా మీరు నీతిమంతులై ఉన్నారు. So he values you and your soul. కనుక మీకు మీ యొక్క ఆత్మకు ఆయన విలువను ఆపాదిస్తున్నారు. He is living in your body. ఆయన మీ దేహములో నివసించుచూ ఉన్నారు. And he is proud of you that you are his righteous son, righteous daughter. మీరు ఆయనకు నీతిమంతుడైన కుమారుడని కుమార్తెని ఆయన మీ గురించి అతిశయిస్తూ ఉన్నారు. I know you long to be called as a righteous person by God. నాకు తెలుసు మీరైతే దేవుని చేత నీతిమంతులైన బిడ్డలుగా పిలువబడ్డానికి ఎదురు చూస్తూ ఉన్నారని. May this grace come upon you right now. ఈ కృప ఇప్పుడే మీ మీదకు వచ్చును గాక. In the Bible, దేవుని యొక్క వాక్యంలో you see the righteous people walked with God. నీతిమంతులైన వారు దేవునితో కూడా నడిచిన విధానాన్ని మనము చూడగలుగుతాము. Or rather, they were righteous and so God walked with them. లేక వారు నీతిమంతులుగా ఉండుటను బట్టి దేవుడు వారితో నడిచినట్లుగా మనము చూడగలుగుతాము. Read about Noah నోవహు గురించి చదవండి. in Genesis 6:9. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో This verse says, ఈ వచనం ఏమని చెప్తోంది అంటే, this is the account of Noah and his family. ఇది నోవహు యొక్క కుటుంబం యొక్క కథనంగా ఉండి ఉన్నది. Not only Noah, నోవహు మాత్రమే కాదు, but his family also were connected to God in the same way. అతని యొక్క కుటుంబము కూడా అదే రీతిగా దేవునితో అనుసంధానమై ఉన్నారు. Noah was a righteous man. నోవహు నీతిమంతుడైన వ్యక్తి. That's what the scripture says. లేఖనం ఆ రీతిగా చెప్తోంది. Noah was a righteous man. నోవహు నీతిమంతుడైన వ్యక్తి, Blameless. నిందారహితుడు, Blameless among the people of his time. తన కాలంలో జీవించిన ప్రజల మధ్యలో And నిందారహితుడు. he walked faithfully with God. దేవునితో కూడా నమ్మకస్తునిగా నడిచి ఉన్నవాడు. This is the act of righteousness. ఇది నీతిమంతుని యొక్క చర్యగా ఉంటోంది. As he was righteous, అతడు నీతిమంతుడై ఉండగా he was blameless before all the people. Even the wicked people said he is blameless. అతడు దుష్టులైన ప్రజల మధ్యలో కూడా నిందారహితునిగా ఉండడాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. Yes, the Roman governor Pontius Pilate, when Jesus was made to stand before him, said, I see no fault in this man. అవును, రోమా గవర్నర్ అయిన పొంతి పిలాతు ఎదుట యేసు నిలబడి ఉన్నప్పుడు పొంతి పిలాతు యేసులో ఏ దోషము నాకు కనబడలేదు అని తెలియచేసి ఉన్నాడు. The Roman soldier who was standing before the cross, who crucified Jesus with his soldiers, said, truly this is a righteous man. యేసుక్రీస్తు ప్రభువుల వారిని తన యొక్క సైనికులతో కలిసి సిలువ వేసి ఉన్న ఆ యొక్క సైనికుడు కూడా ఈయన నిజముగా నీతిమంతుడే అని సిలువ చెంత చెప్పి ఉన్నాడు.
He's a righteous man, ఆయన నీతిమంతుడు, blameless among all the people. ప్రజలందరి మధ్యలో నిందారహితుడు. And secondly, walked faithfully with God. రెండవదిగా దేవునితో నమ్మకస్తునిగా నడిచి ఉన్నాడు. What is walking faithfully with God? దేవునితో నమ్మకంగా నడుచుట అనగా ఏమిటి? Doing everything which God asked him to do. దేవుడు చేయమని చెప్పిన సమస్తమును కూడా జరిగించుట. Today you may not hear God or see God face to face. ఈ రోజున మీరు దేవుని స్వరాన్ని వినలేకపోవచ్చు, దేవునిని ముఖాముఖిగా చూడలేకపోవచ్చును. But God speaks through his word to you. కానీ దేవుడు తన వాక్కు ద్వారా మీతో మాట్లాడు వాడై ఉన్నారు. God speaks in your heart through the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా మీ హృదయములో మాట్లాడు వాడై ఉన్నారు. Do it. అలా చేయండి. Just do what God asks you to do. దేవుడు ఏదైతే చేయమని చెప్పారో కేవలము దానిని చేయండి. Then the water will turn into sweet wine. అప్పుడు నీరు మధురమైన ద్రాక్షారస పానీయంగా మార్చబడుతుంది. You may give only water to your family. మీరు మీ కుటుంబానికి నీరిచ్చినట్లుగానే ఉండవచ్చును. But when they drink it, it'll be sweet wine. కానీ వారు పానము చేసినప్పుడు మధురమైన ద్రాక్షారస పానీయంగా ఉంటుంది. Everything that you give to your children or your spouse will be sweet, blessed. They will enjoy it and be so happy about you. మీ బిడ్డలకు, మీ భార్యకు మీరిచ్చిన ప్రతిదీ కూడా ఎంతో మధురముగా ఉండి వారికి ఆనందమయముగా ఉండేలా ఉంటుంది. Every work you do will be so wonderful. మీరు చేయు ప్రతి పనియు కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది. Your bosses and those who work with you will rejoice over you. మీ యజమానులు, మీతో కలిసి పనిచేసేవారు మీతో కలిసి ఆనందిస్తూ ఉంటారు. Yes, that's the grace God gives you to walk faithfully with him. అవును, దేవుడు ఆయనతో నమ్మకస్తునిగా నడిచే అట్టి కృపను మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. You shall be blameless. మీరు నిందారహితులుగా ఉండెదరు. You shall walk with God. మీరు దేవునితో నడచెదరు. And the blessings of righteousness will be upon you. నీతి ఆశీర్వాదం మీ మీదకు వచ్చును. Secondly, how would you be righteous? రెండవదిగా మీరు ఏ రీతిగా నీతిమంతులుగా ఉండగలరు? When you believe God. మీరు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు. Genesis 15:6. ఆదికాండము 15:6. Abraham believed God. అబ్రహాము దేవుని నమ్మెను. Believed that God will give him a child someday. దేవుడు ఒక రోజుకి అతనికి బిడ్డను అనుగ్రహిస్తాడు అని విశ్వసించాడు. And God credited it to him as righteousness. దేవుడు అతనికి దానిని నీతిగా ఎంచి ఉన్నాడు. And he got a child when he was 100 years old. అతనికి 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బిడ్డను పొందుకున్నాడు. Yes, righteousness makes the word given by God, the promise given by God to be fulfilled in your life. అవును, నీతి దేవుడు మీ జీవితంలో అనుగ్రహించి ఉన్న వాగ్దానమును మీకు నెరవేర్పులోనికి తీసుకుని వస్తోంది. It will be fulfilled అది నెరవేర్చబడుతుంది in your life too. మీ జీవితంలోనూ కూడా. And thirdly, మూడవదిగా, when you do justice to the poor, you will be righteous before God. మీరు బీదలైన వారికి న్యాయము జరిగించి ఉన్నప్పుడు దేవుని ఎదుట మీరు నీతిమంతులుగా ఉండెదరు. 1 Samuel 26:23. మొదటి సమూయేలు 27:23. And fourthly, నాలుగవదిగా, when you thank God for all his goodness, you will be righteous before God. దేవుని మంచితనమంతటి బట్టి దేవునికి వందనములు చెల్లించినప్పుడు మీరు దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండెదరు. Psalm 7:17. 17వ. Fifthly, ఐదవదిగా, when your soul is restored to God as God's child, you will be righteous before God. మీ ఆత్మ దేవుని యొక్క బిడ్డగా ఉంచబడి నిమిత్తమై పునరుద్ధరించబడి ఉన్నప్పుడు దేవుని ఎదుట మీరు నీతిమంతులుగా ఉండెదరు. Psalm 23:3. 23వ కీర్తన 3వ. And ఇంకను Proverbs 14:34 says, righteousness exalts a nation. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగునని వ్రాయబడి ఉన్నది. And the next blessing is, when you care for the poor, the hungry and the naked, your righteousness will go before you. తదుపరి ఆశీర్వాదం, మీరు దీనుల కోసం, వస్త్రం లేని వారి కోసం, పేదల కోసం జాగ్రత్త వహించినప్పుడు మీ నీతి మీకు ముందుగా నడుచుచూ ఉంటోంది. Isaiah 58:7 and 8. యెషయా 58:7-8. And finally, చివరిగా, when you're persecuted for Jesus, మీరు యేసు నిమిత్తమై హింసించబడి ఉన్నప్పుడు you will become a righteous person. మీరు నీతి కలిగిన వ్యక్తిగా ఉండెదరు. Matthew 5:10. మత్తయి సువార్త 5:10. Today are you persecuted for the name of Jesus? ఈ రోజున యేసు నామాన్ని బట్టి మీరు హింసించబడుతూ ఉన్నారా? Before God and man, దేవుని ఎదుట, మానవుల ఎదుట God says you are a righteous person. దేవుడు సెలవిస్తున్నారు మీ నీతిమంతులైన వ్యక్తి అని. God will walk with you దేవుడు మీతో కూడా నడచును and provide every blessing.
సకల ఆశీర్వాదమును మీకు సమకూర్చును. Father, తండ్రి, let this blessing come upon your children. ఈ ఆశీర్వాదం మీ బిడ్డల మీదకు రానివ్వండి. Keep them righteous. వారిని నీతిమంతులుగా ఉంచండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. Now, my friends, we have the Dynamic Kids Camp coming up this May. ఇప్పుడు నా స్నేహితులారా, ఈ యొక్క మే మాసంలో డైనమిక్ కిడ్స్ క్యాంప్ వచ్చేస్తూ ఉన్నది. We are going to serve thousands of children in all the prayer towers of Jesus calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురముల అన్నిటిలో కూడా బిడ్డల కోసమై ప్రత్యేకమైన సేవలు అందించనయ్యున్నాము. From 6 to 12 years. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి 6 days camp. 6 రోజుల పాటు క్యాంపు నిర్వహణ. And the title of this year's program is Signet Ring. ఈ సంవత్సరం కార్యక్రమానికి ముద్ర ఉంగరము అని పేరు పెట్టడం జరిగి ఉన్నది. There'll be music, అక్కడ సంగీతం ఉంటోంది, singing, గానములు, dancing, నాట్యములు, mime, అలాగనే ప్రదర్శనలు, crafts, బొమ్మల తయారీ, painting, చిత్రీకరణలు, games, ఆటలు, for them to learn the Word of God వారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కోసమే, and give their lives to God's mission. వారి జీవితంలో దేవుని పని కోసం సమర్పించులాగున. So partner with this Dynamic Kids Camp ministry. కనుక డైనమిక్ కిడ్స్ క్యాంప్ పరిచర్యలో మీరు కూడా భాగస్తులు కండి. Pray for it. దానికోసం ప్రార్థించండి. Secondly, send your children. రెండవదిగా మీ బిడ్డలను కూడా పంపించండి. And thirdly, give your support to make this happen because we are going to offer it free. ఈ పరిచర్యను ఉచితంగా అందిస్తూ ఉన్నాం గనుక మీ యొక్క సహకారముని పరిచర్య కొరకై అందించండి. And fourthly, you can volunteer your time to come and teach or sing and lead the children. నాలుగవదిగా స్వచ్ఛందంగా మీ సమయాన్ని కేటాయించి బిడ్డల కోసం పాటలు నడిపించే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చును. Here's more information. మరి ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ దేవుడు నియమించిన ఈ పనికి ధారాళంగా ఇవ్వడానికి మరియు సహకారం అందించడానికి www.jesuscalls.org అను మా వెబ్సైట్ను సందర్శించండి, లేక మీ కానుకలు సమర్పించడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేయండి. ప్రార్థన, సేవ మరియు సహకారంలో పాలుపంచుకుంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరు volunteer@jesuscalls.orgకు రాయడం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చును. దేవుని ఇంటిని నిర్మిద్దాం, దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు. Precious brother Victor Solomon, along with you, I wish your dear daughter P. Harshita great success as she has got the 11th rank in the NEET exams, as she has got the medical seat in the CMC. మా అత్యంత ప్రియమైన మా ప్రియ సహోదరుడు విక్టర్ సాలమన్, మీ అమూల్యమైన కుమార్తె బి హర్షిత నీట్లో 11వ ర్యాంకు సంపాదించింది. అందును బట్టి దేవుని నామానికి మహిమను చెల్లిస్తూ దేవా సిఎంసిలో మెడికల్ సీటు సంపాదించింది. వీరిని అభినందిస్తూ ఉన్నాం. And bless her according to Deuteronomy 7:14. You'll be blessed more than any other people. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదు అన్న వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Dr. Harshita, have suitable life partner quickly, Lord. తండ్రి, డాక్టర్ హర్షితకు అద్భుతమైనటువంటి సరైన జీవిత భాగస్వామిని వెనువెంటనే మీరు దయచేయమని ప్రార్థించుచున్నాము. Kirti and Bhavana have a wonderful life partner in the name of Jesus and a blessed future. కీర్తి, భావనకు అద్భుతమైన జీవిత భాగస్వామిని దయచేసి ఆశీర్వాదకరమైన భవిష్యత్తును మీరు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. Brother Victor Solomon, prosper in the real estate business and have financial blessings, and the new construction projects be blessed in Jesus' name. మా ప్రియ సహోదరుడు విక్టర్ సాల్మన్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి. ఆర్థిక ఆశీర్వాదములు, నూతనమైనటువంటి కట్టడ నిర్మాణాలు చక్కగా జరగడానికి మీరు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము. Mrs. Swarnalatha, have blessing in the family and perfect health in Jesus' name. Amen. God bless you. మా ప్రియ సహోదరి స్వర్ణలత తన కుటుంబ జీవితంలో దీవించబడునుగాక. అలాగే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము. ఆమెన్.